Airports Jobs 2024, Airport Job Vacancy 2024, AIESL Recruitment 2024. So after degree Gov Jobs in Telugu, Best Government Jobs in AP Gov Job Notification, Latest Job Vacancy 2024. సో ఈ వీడియో వచ్చేసి సో ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 9/9/2024 అండి. సో ఇక్కడ అసిస్టెంట్ సూపర్వైజర్ ఇంకా సూపర్వైజర్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంది. సో ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ దీంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. అసిస్టెంట్ సూపర్వైజర్ ఇది వచ్చేసి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అండి, అంటే ఫిక్స్డ్ టర్మ్ బేస్డ్ ఉంటుంది. సో అప్లికెంట్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఇండియన్ నేషనల్స్ రిక్వైర్మెంట్స్ on 1st September 2024 for the post of assistant supervisor ఇంకా సూపర్వైజర్ ఫిక్స్డ్ టర్మ్. ఇనిషియలీ ఫర్ 5 years ఉంటుంది, తర్వాత ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఫిక్స్డ్ టర్మ్ అంటారు, తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు. అసిస్టెంట్ సూపర్వైజర్ 10 వేకెన్సీ ఉన్నాయి, సూపర్వైజర్ 1 వేకెన్సీ ఉంది. సో ఇక్కడ అసిస్టెంట్ సూపర్వైజర్ కావాల్సిన అర్హత వచ్చేసి బీటెక్ చేసి ఉండాలి. బీటెక్ ఏరోనాటికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో చేసి ఉండాలి బీటెక్. లేదా మీకు ఏమీ డిప్లొమా లేదా సర్టిఫికేట్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ 3 years ట్రైనింగ్ అప్రూవ్డ్ బై DGCA ఉంటే 55% ఆఫ్ మార్క్స్ ఉంటాయి. సో 55% ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఒకవేళ SC, ST, OBC కేటగిరీ అయితే 50% ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు నాలెడ్జ్ ఇంకా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏవియేషన్, ERP సిస్టమ్స్, ర్యామ్కో, అమోస్ ఎక్సెట్రా. సో దీంట్లో ఉంటే మీకు అడ్వాంటేజ్గా ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్పర్ ఏజ్ క్రైటీరియా జనరల్ కేటగిరీ వరకు 35 years, OBC 38 years అండ్ SC, ST కేటగిరీ వరకు 40 years అండి. ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఫర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 1st September 2024 ఇస్ కట్ ఆఫ్ డేట్. తర్వాత సూపర్వైజర్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి మీకు సేమ్ అండి, బీటెక్ ఉండాలి, బీటెక్ డిగ్రీ ఉండాలి. బీటెక్ వచ్చేసి ఏరోనాటికల్, మెకానికల్ ఇంకా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో ఉండాలి. లేదా మీకు ఏమి డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ ఉండాలి. అండ్ ఇక్కడ మీకు 5 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సూపర్వైజర్ వేకెన్సీస్కి 5 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years అండి. అప్పర్ ఏజ్ క్రైటీరియా జనరల్ కేటగిరీ వారికి, OBC అయితే 38 years, SC, ST కేటగిరీ అయితే 40 years. సో ఇక్కడ అసిస్టెంట్ సూపర్వైజర్కి పే స్కేల్ వచ్చేసి 27,940 ఈజ్ ద పే స్కేల్ ఇంక్లూసివ్ ఆఫ్ ఆల్ అమౌంట్మెంట్స్. అండ్ ఇక్కడ 5 years డ్యూరేషన్లో ఇంకా డిపెండ్ 1st, 2nd, 3rd yearలో వేరీ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ సూపర్వైజర్ వేకెన్సీస్కి 38,100 ఈజ్ ద పే స్కేల్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 years. సో ఇక్కడ కాంట్రాక్ట్ వచ్చేసి 5 years ఉంటుంది, తర్వాత ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది, డిపెండ్స్ అపాన్ ద పర్ఫార్మెన్స్. సో ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఫస్ట్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ స్టేజ్లో. తర్వాత టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది, ట్రైనింగ్ టెస్ట్ అయ్యాక టెక్నికల్ అసెస్మెంట్, తర్వాత ఇంటర్వ్యూ ఫాలోడ్ బై మెడికల్ చెకప్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ పర్టికులర్ AIESలో మెడికల్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. ఎందుకంటే కొంతమంది AIESL మెడికల్ చెకప్లో రిజెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. సో మెడికల్ చెకప్కి ఎన్ష్యూర్ దట్ మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మెడికల్ చెకప్ ఇది ఆల్సో ద కీ క్రైటీరియా ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. సో మీరు ఒకవేళ మెడికల్ చెకప్కి వెళ్తున్నట్లయితే మీరు ప్రీ రిక్విజైట్స్ అన్ని ఫాలో అయ్యి వెళ్ళండి ఒకవేళ సెలెక్ట్ అయితే. సో ఇక్కడ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీటింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో వారికి కట్ ఆఫ్ డేట్ ఫర్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి వచ్చేసి 1/9/2024 వరకు మీకు ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి. ప్రిలిమినరీ ఇంకా స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇది మీరు ఆఫీస్కి వెళ్ళాలి. ఇక్కడ AI ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్, మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్, MRO నియర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ట్రివాండ్రంకి వెళ్ళాలండి. సో ఇక్కడ వర్కింగ్ అవర్స్ వచ్చేసి 9 to 12. ఇక్కడ సో లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 26/9/2024. సో ఇక్కడ మీకు ఫీ వచ్చేసి 1,000 rupees అండి. అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి, జనరల్ కేటగిరీ వారికి, OBC కేటగిరీ వారికి 1,000 rupees టు బి పేయబుల్ ఇన్ ఫేవర్ ఆఫ్ DD తీయాల్సి ఉంటుంది. AI ఇంజనీరింగ్ సర్వీసెస్ న్యూఢిల్లీ. అండ్ SC, ST ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఎటువంటి ఫీజ్ లేదు. సో ఇక్కడ క్యాండిడేట్స్ ఇది వాకిన్ ఇంటర్వ్యూ అండి. వెన్యూ వచ్చేసి ఇది AIESL ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ కేరళకు మీరు అఫీషియల్గా ఫిజికల్గా వాకిన్ ఇంటర్వ్యూ అండి. సో ఆ డేట్కి వెళ్ళాలి. ఆ డేట్ వచ్చేసి 26/9/2024 రోజు వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ మేజర్గా ద అప్లికేషన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ విల్ బి స్క్రూటినైజ్డ్ అండ్ prima facie ఆఫ్టర్ స్క్రూటినిటీ ఇఫ్ దే ఫౌండ్ ఎలిజిబుల్ ఓన్లీ దే విల్ బి అలౌడ్ ఫర్ ఇంటర్వ్యూ. ఫస్ట్గా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశాక అక్కడ క్యూ ఉంటుంది. సో మీరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్
ఎవరైతే ఆ టైం వరకు వెళ్తారో 26/9/2024 రోజు మీరు ఫామ్ సబ్మిట్ చేశాక అప్లికేషన్స్ అనేది స్క్రూటినీ చేశాక మిమ్మల్ని ఫర్దర్గా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే హైయర్ సెకండరీ, 10th క్లాస్, SSC, 1st, 2nd, 3rd, 4th ఇయర్ గ్రాడ్యుయేషన్, ఇంకా హైయర్ మార్క్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్ విత్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఒరిజినల్ స్కూల్, ఇంకా ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మీరు టెస్టిమోనియల్స్ అన్నీ తీసుకొని వెళ్ళి మీరు సబ్మిట్ చేయాలి. బట్ ఎన్ష్యూర్ దాట్ మీరు డీడీ కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ తీసుకొని అక్కడ మీరు ఫిజికల్గా అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ అవుట్ ఆఫ్ ది స్టేట్ కాబట్టి ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎవరి ఫస్ట్ వెళ్తే వారికి సెలెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ యూ నీడ్ టు పర్ఫార్మ్ ఇన్ ది ఇంటర్వ్యూ, అది మేజర్ క్రైటీరియా. సో ఇక్కడ పర్సనల్ ఇంటర్వ్యూ డేట్ ఈ ఫామ్ ఫిల్ చేసుకొని మీరు డీడీ తీసి ఈ ఫామ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా టెస్టిమోనియల్స్ అన్నీ అటాచ్ చేసి ఆఫీసర్కి ఇవ్వాల్సి ఉంటుంది ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ, బిఫోర్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ ఇవన్నీ ఈ ఫామ్ అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఫిజికల్గా వెళ్ళండి. సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ జస్ట్ ఒకసారి వెళ్ళొద్దాము ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కోసం అన్నా కూడా మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే బట్ ఎన్ష్యూర్ దాట్ మీకు ఛాన్సెస్ మేబీ హై. లేకపోతే ఒకవేళ ఫస్ట్ లిస్ట్ సెలెక్ట్ అయినా కూడా ఫస్ట్ లిస్ట్లో మీ పేరు లేకున్నా కూడా సెకండ్ లిస్ట్లో ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే కొంతమంది అటెండ్ అవుతారు కానీ జాబ్ వచ్చాక కూడా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి మల్టిపుల్ జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి కొంతమందికి. సో తర్వాత సెకండ్ లిస్ట్ అనేది ఉంటుంది. సో ఎన్ష్యూర్ దట్ మీరు ఒకవేళ వెళ్తే రే ఆఫ్ హోప్ లాగా ఉంటుంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ మన ఛానల్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ నోటిఫికేషన్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది వీడియోస్. ఇంతకుముందు కూడా ఎయిర్పోర్ట్ జాబ్ వేకెన్సీ అని వేరే వేకెన్సీస్ కూడా వచ్చాయి ఈ పర్టికులర్ స్ట్రీమ్లో. అది హైదరాబాద్లో ఉంది. ఆ నోటిఫికేషన్ కూడా ఉంది. సో జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఓవర్ థంబ్నెయిల్స్ ఒకసారి చూడండి. ఒకవేళ కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే మీరు జస్ట్ క్లిక్ అండ్ వాచ్ ద వీడియో. Thank you. Have a great day and all the best.